ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. గత వీడియోలో నేను అడిగిన ప్రశ్న, ఆదాము అవ్వకు పుట్టిన మూడవ కుమారుని పేరు ఏమిటి? సమాధానం షేతు. కామెంట్ బాక్స్లో వ్రాసిన వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు మెండుగా కలుగును గాక. ఈరోజు ప్రశ్న, మెతుషెల ఎన్ని సంవత్సరంలో బ్రతికాడు? మెతుషెల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? కామెంట్ బాక్స్లో రాయవలసిందిగా కోరుచున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము. రాజా, తాము ఒక కట్టడ నియమించితివి, ఏదనగా బాకాను పిల్లల గ్రోవిని, పెద్ద వీణను విపంచికను, సింఫోనియను, సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షద్రకు, మెషాకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మేషాకును, అబేద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మెషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు? షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మెషాకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికున్న 7 అంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యముల నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలనైనందున షద్రకు, మెషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మెషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజాగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను
అడిగెను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికే ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మెషాకు, అబేద్నెగోయు అను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు, మెషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మెషాకు, అబేద్నెగోయు అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని షద్రకు, మెషాకు, అబేద్నెగోయు అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు షద్రకు, మెషాకు, అబేద్నెగోయు అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ప్రైజ్ ది లార్డ్.